చెప్పడం జరిగింది. దానికి మనం తోడుగా మనం ఒకటే చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన బీర్పూర్ మండలంలో అడుగు పెట్టింది కాబట్టి బీర్పూర్ మండలంలో అత్యధిక మెజార్టీ తోటి మనం అరవిందన్నకు రోట్లేసి గెలిపించాలని కోరుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే మన అందరికీ తెలుసు మోదీ గారు మన కోసం చేసే పనులు ఎలాంటివి ఉన్నాయి, ఏ పనులు ఉన్నాయి దాని గురించి మీకు అందరికీ సోషల్ మీడియాలలో కూడా అందరికీ తెలుస్తుంది. అన్న మా మండలంలో ఒక 2-3 సమస్యలు ఉన్నాయన్న. వాటర్ గురించి ఒకటి, రోడ్ల వాటరు లేక కొంచెం ఇబ్బంది పడుతుంది రైతులు. ఖచ్చితంగా జరుగుతుంది అన్న. నాతో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకొక అమ్మకి ఇద్దరు ఆడవాళ్ళకి టికెట్లు ఇప్పించి 2 నెలల టికెట్లు మీరు అందరూ ఓట్లు వేసింది కానీ చాలా తక్కువ ఓట్లతో ఇద్దరం ఓడిపోయినాం. నేను మీ దగ్గర వినూతనే ఉన్నా, చూస్తూనే ఉన్నారు. పాపం నాతో ఎక్కువ మీరు బాధపడ్డారు, మీరు ఓడిపోయినారు. కానీ మళ్ళీ అన్న ఎంపీగా గెలిచినారు. మన అన్న గెలిస్తే మనం గెలిచినంత బలం మనకుంటుంది, మనం గెలిచినంత బలం మనకుంటుంది. అక్కడ ఎట్లా మన మోదీ గారు గెలుస్తున్నారా లేదా? గెలుస్తున్నారు, మీరు గెలిపిస్తున్నారు కదా. మరి ఇక్కడ కూడా మనం అన్ననే గెలిపించుకుంటే మనం గెలిచినంత బలం ఉంటుంది. జై బీజేపీ, జై బీజేపీ. కమలంపై గుర్తుకే మరి అందరూ కూడా కమలంపై గుర్తుకి ఓటు వేసి అన్ని భారీ మెజారిటీ కలిగి మళ్ళీ ఎంపీగా గెలిపించాలని మనందరిలో కోరుకుంటాం. जय जय श्री राम। दोस्तों आप देखिए, किसान हमारे भारत की सबसे बड़ी पूंजी है और किसानों के लिए नरेंद्र जी मोदी के मन में कितनी श्रद्धा है। आज गए 10 सालों में 8,000 से ज्यादा किसानों की लघु संस्था बना दी गई। अरविंद जी का आप रोल देखिए इसके अंदर कि आपको हल्दी का भाव किसी जमाने में 6,000 7,000 मिला करता था, लेकिन आज के तारीख में वो 19,000 का है, 19,000 का। ये अरविंद जी रात दिन किसानों के बारे में सोचते हैं, आपके एरिया के बारे में सोचते हैं। मैंने उनके कई लेटर पढ़े हैं जो बारंबार वो नरेंद्र जी मोदी को इस बारे में लिखते हैं। ఎవరు సాధించండి బాండ్ పేపర్ రాసిచ్చి మన ఫస్ట్ రైతులకు కలబోయేసిన మన మాట ఇస్తే మనవర్తి పనులెత్తి మన అరవిందన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అమ్మ అందరు బాగున్నారా? అక్షంతలు వచ్చినాయి, ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన రాములవారి ఆశీర్వాదం వచ్చిందా? ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. నేను చెప్పిన పనులన్నీ నేనైతే చేస్తే కేసీఆర్ చెప్పిన ఏం చేయలేదు, ఇంటికి పంపించారు. కానీ ఈయన మాత్రం గెలిపించుకున్నారు. మీరు మళ్ళా మీరు గెలిపించుకున్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. కాంగ్రెస్ పెద్ద మనుషులే క్యాండిడేట్ అయిండు కదమ్మా. పెద్ద మనిషి జగన్
జగిత్యాల 45 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాను. ఈడ పెద్ద మనిషి 15వ సారి ఎలక్షన్ నిలబడతాను. ఇది 15వ ఎలక్షన్ జీవన్ రెడ్డి గారిది. 15 ఎలక్షన్ల ఓలోని పైకి రానియలేదు, కాంగ్రెస్ కార్యకర్తలు పైకి రానియలేదు. ఆయననే చేసుకుంటాడు ఎప్పుడు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా మరి ఆయననే, మళ్ళీ ఎంపీ కూడా నిలబడతాడు. మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, అంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, 2014లో నిలబడ్డాడు. అప్పుడే లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ 18లో లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ ఎమ్మెల్సీ లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ 23లో లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ ఎప్పుడో లాస్ట్ ఎలక్షన్ అంటాడు. ఏం చేసిండమ్మా జగిత్యాలు? ఏమన్నా చేసిండ చెప్పు, ఏమన్నా పెద్ద పని చేసిండు ఏమన్నా? నేను 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న రైతులకు పసుపు పొడి కావాలని కొట్లాడుతుంటే ఏ కాంగ్రెస్ వాడు చేయలేదు, తెలుగుదేశం వాడు చేయలేదు, టీఆర్ఎస్ వాడు చేయలేదు, నేను చేసుకొచ్చిటాను లేదా? పసుపు రేట్లు 5-6 వేలు ఉంటే ఇవాళ 19,000, 20,000 ఉన్నాయి. 19,000, 20,000 ఉన్నాయి ఇవాళ రేటు. పసుపు ఎట్లా మార్కెటింగ్ చేయాలని కూడా చేసి చూపించడమ్మమ్మ. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, జితేందర్ రెడ్డి గారు హిందీలో మాట్లాడుతున్నారు, ఆకాశంలోకేమో అర్థమైతే లేదు. నేను తెలుగులో చెప్తా. మన అన్నదమ్ములు గల్ఫ్లో ఉంటారు కదా, ఇండియన్ పీపుల్ ఫోరం సంస్థ అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ రాజకీయాలు చేయదు. రాజకీయాలు చేయకుండా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందన్నట్టు ఆడ కేవలం మన అన్నదమ్ములు అడిగినప్పుడు వాళ్ళకి సేవా కార్యక్రమాల కోసం ఈ సంస్థని నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది. 24 మంది డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఎక్కడైనా లేబర్ క్యాంపులలో మన అన్నదమ్ములకు ఏం బీమారు వచ్చి ఏమి ఇబ్బంది అయినా ఆరోగ్యపరంగా 24 డాక్టర్లు ఉంటారు రెడీగా వాళ్ళకి సేవ చేయడానికి. వీసాలు టైం అయిపోయి లేదా ఇంకా ఏజెంట్లు మోసం చేసి అక్కడ ఇరికిపోయిన వాళ్ళకి 11 మంది లాయర్లని, అమ్మాయి ఇక్కడ లాయర్లు ఉన్నట్టు అగ్గకి రారాడా, అక్కడ బాగా కాస్ట్లీ అయినా కూడా 11 మంది లాయర్లని ఫ్రీగా ఆ సంస్థ మన అన్నదమ్ముల కోసం అవైలబుల్ పెడతారు. ఎప్పుడు దేశంలో 66 ఫ్యాక్టరీలు, చక్కెర ఫ్యాక్టరీలు మూతపట్టే గెలిపించిన నరేంద్ర మోడీ. ఇది గెలిపించిన పెద్ద సుపారం కాదు. మీరు ఎక్కడ కూడా అవినీతి లేకుండా దాన్ని లెక్క కట్టండి, అది ఎంతనో దాని వాల్యూ బయట పెట్టండి. ఆ వాల్యూకి నెల రోజుల్లో తీసుకొచ్చే బాధ్యత మాది. ఆ రకంగా పసుపుకి సంబంధించి, మక్కకు సంబంధించి, వరికి సంబంధించి, ఇవన్నిటికి సంబంధించిన ఫ్యాక్టరీలు పెడతాము. వేల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ. మన ప్రాంతంలో ఇవన్నీ చేసుకుంటే గల్ఫ్ దేశ తగ్గుతుంది. మన యువతకు ఉపాధి 10 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేవు. చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాడు, ఇళ్లలో కూర్చుంటున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి నరికిండ్రు, పెద్ద నరికిండు. ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇట్లా వేల సంఖ్యల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత నరేంద్ర మోడీది. మా పార్టీ తయారు చేస్తుంది, ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డం పడకుంటే చాలు. నెల రోజుల లోపల వేపిస్తాం నిజాం షుగర్ ఫ్యాక్టరీ. అది 60 కోట్లకి వెళ్ళి మొదలైందట, 140 కోట్లు అయిందట. 60 కోట్లైనా పని కాలే, 140 కోట్లకు పని అయిపోయినా పని కాలే. జీవన్ రెడ్డి ఫౌండేషన్ స్టోర్ చేసిండు. దాని తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే 2 సార్లు ఉన్నాడు. అది రోళ్లబాగ్ అన్నది జగిత్యాల అసెంబ్లీకి కాళేశ్వరం తయారైంది. ఏటీఎం తయారైంది. అది రైతులకు నీళ్ళే తప్పలేవు, కానీ వీళ్ళకి మాత్రం పైసలు వస్తాయి. ఇట్లా అవినీతి ఉంటే ఎక్కడ కూడా మనకి డెవలప్మెంట్ కాదు, అభివృద్ధి కాదు. దయచేసి ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారు ఎన్నిక, దయచేసి నరేంద్ర మోడీ గారిని పెద్ద ఎత్తున మనము గెలిపిస్తే మన దేశం బాగుపడుతుంది, మన గ్రామం బాగుపడుతుంది. దయచేసి అందరూ కూడా పెద్ద మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను.